దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32 లాస్ట్ నేను చదువుతాను, నాతో పాటు ఏకీభవించండి. అయితే తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహా కనికరం గల తండ్రి, ప్రేమమయుడు, దయామయుడు, దయగల యేసయ్య, ఉదయకాల సమయంలో తండ్రి యేసయ్య దానియేలు గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచుందుకు నీ పొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నాకైతే జ్ఞానం లేదయ్యా తండ్రి, నీ జ్ఞానంతో తండ్రి సిలువు చాటును మరుగుపరుచుకోమని అయ్యా, ఈ యొక్క తండ్రి బిడ్డలకు తండ్రి మీరు ఏ విత్తనం ఎత్తబోతున్నా నాకైతే తెలియదు తండ్రి యేసయ్య. దేవా, క్లుప్తంగా తండ్రి యేసయ్య నీ యొక్క గ్రంథము తండ్రి ధ్యానించటప్పుడు అయ్యా నాకు జ్ఞానం దయచేయమని, వినగల చెవులు ప్రతి బిడ్డకు దయచేయమని, గ్రహింపు హృదయం దయచేయమని, ఇంకా తండ్రి నాటబడుతున్న తండ్రి విత్తనం తండ్రి ఫలించేలాగా సహాయం దయచేయమని అయ్యా. నేనైతే అల్పుడున్నయ్యా, యోగ్యత లేనివని అయ్యా, నువ్వే నాకు సహాయం దయచేయమని అయ్యా. ఆరాధన మొత్తం తండ్రి మీరే క్రమంగా నడవడం సహాయం దయచేయమని, ఆది నుంచి అంతవరకు మీరే తోడుండమని అయ్యా. ముందున స్వయం దీవెనకరంగా చేయమని, సమస్తం తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు కలగాలని కోరుకుంటూ ఒక ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు యవన దశలో బబులోనికి చెరలోకి తీసుకెళ్లారన్నమాట. 70 సంవత్సరాలు దేవుడు బబులోని చెరలో సమయం ఇచ్చాడు. దేవుని బిడ్డలు మారతారు, అలాగా హృదయ తలంపులు చేంజ్ అవుతాయని దేవుడు 70 years అవకాశం ఇచ్చాడన్నమాట. ఇక 70 సంవత్సరాలకు ముందు ఒక 3 దశలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే బబులోనికి కొనిపోక ముందు, చెరలో కొనిపోయిన తర్వాత, చెరలో ఉన్నప్పుడు 3 దశలుగా దేవుడు ప్రజలకు అవకాశం ఇచ్చుకుంటూ వచ్చారన్నమాట. అప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలకు ఒకటి మోసే ధర్మశాస్త్రం అంటే పంచకాండములు, 2 ప్రవక్తల గ్రంథము అనగా చెరలో కనిపోయినప్పుడు ఈ గ్రంథాలు ఉన్నాయి, 3 కీర్తనల గ్రంథము. వీటి గురించి లోకాసు వార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ యొక్క లేఖనముల గురించి లెక్కించబడి ఉంటుంది. లోకాసు వార్త 24వ అధ్యాయంలో 27వ వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తనను గుచ్చి వచన భాగమును వారికి తెలిపెను. ఇది యేసుక్రీస్తు వారు తర్వాత రాజ్యం ఏ రీతిగా ఈ భూలోకాన్ని ఏలబోతున్నారు, విశ్వాన్ని ఏలబోతున్నారని భక్తుడైన దేవుడి శిష్యుడైన డాక్టర్ లోకా గారు, వైద్యుడైన లోకా గారు ఈ రీతిగా లెక్కించారు. ఇదే లోకా సువార్త 24:44లో కూడా ఈ రీతిగా ఉంటుంది. 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, మొదటిది మోసే ధర్మశాస్త్రం, 2 ప్రవక్తల గ్రంథములోను, 3 కీర్తన గ్రంథములోను నన్ను గూర్చి రాయబడున్నాయని నెరవేరునని మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. ఇవన్నీ యేసుక్రీస్తు గురించి, ఆయన ఛాయల గురించి ముందుగానే లిఖించబడి ఉన్నాయన్నమాట. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఆయన ఏ రీతిగా రాజ్యాన్ని ఏలబోతారు అని ముందుగానే లెక్కించబడి ఉన్నాయి. మనము దానియేలు గ్రంథంలో కూడా ఒక 3 భాగాలుగా విభజించుకోవచ్చు. దానియేలు గ్రంథం మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం వచ్చి దానియేలు యొక్క వ్యక్తిగత జీవితం, ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఉంటుంది. 2 నుంచి 7 వరకు అన్య రాజ్యుల గురించి, అన్య రాజులు రాజ్యం పరిపాలన గురించి, వాళ్ళ అంతం ఏ రీతిగా ఉంటుందని రాసి ఉంటుంది. 3వ దశగా 8 నుంచి 12వ అధ్యాయం వరకు దేవుని ప్రజలు
అత్యధికమైన శ్రమలు అనుభవించుట, అప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా కాపాడుకుంటూ వచ్చారనేది రాసి ఉంటుంది. మనము దానియేలు గ్రంథము 11:32లో తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు నిజముగా దేవుణ్ణి నెరుగుతూ వచ్చాడు. తన చుట్టూ లోకభాగం ఉన్నప్పటికీ లోకంతో రాజీ పడకుండా, లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని నెరుగుతూ వచ్చాడనమాట. దానియేలు ఉద్దేశం కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో తనను తాను ఒక ఉద్దేశం కలిగి పవిత్రపరుచుకుంటేనే మనం దేవుని చూడగలుగుతాం అనే ఉద్దేశంతో ఒకసారి ధ్యానిద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు లాస్ట్ చూద్దాం. దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నసంపుకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మనము దేవుని దగ్గరికి, దేవుణ్ణి ఆరాధించాలంటే ఏ రీతిగా ఉండాలి? మొదటగా కావాల్సింది పవిత్రత. మనం కూడా ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. మొదట మనం చేయవలసిన పని అంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. దేవుడు దానియేలు జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. మరి మన జీవితంలో గొప్ప కార్యములు జరగట్లేదు. ఎందుకంటే మనలో అపవిత్రత ఉంది కాబట్టి మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యము 2 దశలుగా విడిపోక ముందు మొదటిగా ఒక రాజు ఏలారు. మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను తర్వాత రెహబాము, యెరోబాము. వీరు వచ్చినాక 2 దశలుగా, 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఒకటి వచ్చి ఇశ్రాయేలు రాజ్యము, 2 యూదా రాజ్యం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది దానియేలు గ్రంథము యూదా రాజ్యం గురించి. ఇంతమంది రాజులు ఉన్నప్పటికీ, ఇంతమంది రాజులు ఏలినప్పటికీ కొంతమంది మాత్రమే దేవుణ్ణి నెరుగుతూ దేవుని ప్రజలను పరిపాలిస్తూ వచ్చారు. వీరంతా చూసిన ఏంటంటే రాబో దినాల్లో ఈ రాజ్యం మొత్తం ఒకటే, ఆయన ఏలేది ఒకరే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ముందు రాబోచున్నది యుగాంతరం తర్వాత ఈ యొక్క భూలోకానికి ఈ ఇస్వాన్ మొత్తం ఏలేది యేసుక్రీస్తు రారాజుగా రాబోచున్నాడని తెలియడం కోసమే ఈ యొక్క అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఒక రాజ్యాల గురించి లెక్కించబడి ఉన్నదన్నమాట. అయితే ఒక రాజు మాత్రం దేవునికి ఇష్టడిగా జీవించాడు. ఆయనే దావీదు. నమ్మదగిన రాజుగా ఉన్నాడు. మనమైతే నమ్మదగిన వారముగా ఉన్నాం. మనం మనుషులంగా బట్టి ఒక్కొక్కసారి లోకంలో పడిపోతూ ఉంటాం, లోకాశలకు కృంగిపోతూ ఉంటాం. దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దీని విషయమే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తారన్నమాట. 2వ తిమోతి గ్రంథము పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రీతిగా చెప్తున్నారు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, స్వభావమునకు విరోధం ఏది చేయడు. మనమైతే కింద పుట్టినట్టు ఉంటుంది, నమ్మకపోయినాను అని రాసి ఉంటుంది. నెంబర్ 1, మనం కొన్ని విషయాల్లో దేవుణ్ణి నమ్మకపోవచ్చు. మనకు ఆ కార్యం జరగలేదని మన విషయాల్లో కొన్ని విషయాలను మనం కృంగిపోవచ్చు. అయితే దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనకు ఆయన మీద నమ్మకం లేనప్పటికీ దేవుడు ఆయన కృపాతిశయం మనల్ని ఆవరించి మనల్ని కాపాడుకుంటూ వచ్చిందన్నమాట. ఈ యొక్క రాజుల గురించి, ఈ యొక్క రాజ్యాల గురించి, దానియేలు గురించి మత్తయి సువార్తలో కూడా మత్తయి గారు సుంకపు గుర్తుదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ ఆయన మత్తయి గారు 1వ అధ్యాయంలో ఈ రీతిగా రాశారన్నమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 18 వరకు ఎంతమంది రాజులు ఏలారు, ఆ వంశం
అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎన్ని తరములు అని అంటే, అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు 42 తరములుగా వస్తా వచ్చినాయి. అయితే ఇందులో బబులోను గురించి దానియేలు చెర కోల్పోవడం గురించి కూడా మత్తయి సువార్త మత్తయి గారు రాశారన్నమాట. మత్తయి సువార్త 1:11 ఉంటుందన్నమాట. బబులోనికి కొనుపోబడిన కాలంలో, తర్వాత 12లో కూడా బబులోనికి అంటే బబులోని చెరలోకి కొనుపోబడడం, అప్పుడు దానియేలుని దేవుడు ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకు దేవుడు బబులోని చెరలోకి తీసుకెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు కొనుపోబడిందంటే, యొక్క ప్రజలు, యూదా ప్రజలు దేవునికి తిరుగుబాటు చేయడం వల్ల, దేవునికి విరోధంగా జీవించడం వల్ల, వారు దేవుణ్ణి ఎరిగిన వారే, నమ్మకం కలిగిన వారే, కానీ వాళ్ళు తప్పిపోతూ వచ్చారన్నమాట. దేవుణ్ణి విసిగించుకుంటూ దేవుణ్ణి మీద తిరుగుబాటు చేయడం వల్ల దేవుడు వారిని అరీతిగా చెరకు బబులోను రాజైన నెబుకద్నెజరుకి అప్పచెప్పారన్నమాట. నెబుకద్నెజరు చాలా క్రూరుడు, చాలా క్రూరమైన వ్యక్తి. యొక్క బబులోను రాజ్యం వారందరూ యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టి ప్రకారాలు అన్నీ కూల్చివేశారు. అంత ఘోరంగా ఉన్నారన్నమాట వాళ్ళు. వారికి దేవుడు అప్పచెప్పవలసి వచ్చింది. ఎందుకు? మనల్ని పరీక్షించుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడనమాట. అయితే దేవుడే వాళ్ళకి అప్పచెప్పినట్టు దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ ప్రభువు ఆ రాజు చేతికి అప్పగించానని క్లారిటీగా రాసి ఉంటుంది. ఒకసారి మనం ధ్యానిద్దాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. దేవుడే మన యొక్క పితరులను ఆ రాజు చేతికి అప్పగించాడు, మనల్ని మనం పరీక్షించుకోవడానికి. కానీ దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు ప్రవక్తగా, ఆయనే దానియేలు. దానియేలు ద్వారా గొప్ప గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. మనము నమ్మకము లేని వారం అయినప్పటికీ దేవుడు కనికరపడి ఆయన మన యందు నమ్మకం ఇచ్చి మనల్ని కాపాడుకుంటూ వచ్చారన్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనంలో, ఈ రీతిగా ఉంటుంది. అబ్రహాము అతని సంతానముకును యుగాంతం వరకు తన కనికరము, దేవుడు కనికరం చూపుచుంటూ మన మీద జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మన నమ్మకం లేము, మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను తిరుగుబాటు చేస్తున్నాం, కొన్ని కార్యాలు జరగట్లేదని ఆయన దేవుడు మన పైన కనికరం పడి మనల్ని ఆయన కాచుకుంటూ వచ్చారన్నమాట. ఇక్కడ ధ్యానిద్దాం. అబ్రహాము 54, లూకా సువార్త 1:54, అనగనగును యుగాంతం వరకు తన కనికరము చూపు జ్ఞాపకం చేసుకున్నందున మన పితరులతో సెలవిచ్చిన ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఆయన సహాయం చేస్తూ కనికర పడుతూ మన స్థితి ఎలా ఉందంటే, సమస్తము దుర్నీతితో కలిగి ఉంది. లోక స్వభావము, లోకం గురించి ఆలోచిస్తున్నాం, ఈ భూలోకం గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చాలని, ఉన్నత స్థానం ఉంచాలని దేవుడు కలిగి ఉంటే, మనమైతే ఆయన విడిచిపెట్టి లోకం కొరకు, మన సొంత స్వనీతి కొరకు ఆలోచిస్తున్నాం. మన స్వభావము దుర్నీతితో కలిగి ఉందన్నమాట. దీని విషయమే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. దేవుని కోపం పరలోకం నుంచి బయలుపడుతుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనం నిజం తెలుసుకోకుండా మనుషుల యొక్క సమస్త భక్తిహీనత కలిగి దుర్నీతి మీద దేవుని కోపము
పరలోకం నుండి బయలుపరుచున్నది. మన స్వభావం ఈ రీతిగా ఉంది, దుర్నీతి కలిగి ఉంది. మనం సత్యాన్ని అడ్డగిస్తున్నాము, నిజదేవుణ్ణి గుర్తెరక లోకం వైపు చూస్తూ మనం ఆయనకు కోపం రేపే వారిగా ఉన్నాం. కానీ దేవుడు మన మీద కనికర పడుచు వచ్చారన్నమాట. దానియేలు 11:32 తమ దేవుణ్ణి ఎరుగు వారు ఏ రీతిగా ఉన్నారు అంటే ఆ దేవుని యొక్క గుణగణాలు ఎరుగుట వల్ల. దానియేలు దేవుని యొక్క గుణగణాలు ఎరిగి దేవుణ్ణి ఆనుకుని జీవించాడు. మరి మనము ఏ రీతిగా జీవిస్తున్నాం, మన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాం, మన తలంపులు ఏ రీతిగా ఉన్నాయి, దానియేలు ఉద్దేశం తన ప్రవర్తన ఏ రీతిగా ఉంది, మన అపవిత్రత లేకుండా పవిత్ర కలిగి ఏ రీతిగా జీవించాడు, మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, మనం పరీక్షించుకోవాలి. మన మనుషులు కాబట్టి ఏదే విషయంలో లోకపరం ఉద్దేశాలు కలిగి మన పవిత్రతను కోల్పోతుంటూ దేవునికి దూరంగా ఉండొచ్చేమో. దేవుడు ఈ దినమంతా మాట్లాడుచున్నాడు, మనం అతి పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రత కలిగి దేవుని పట్ల మంచి ఉద్దేశం కలిగి జీవించుండాలి. మనం పవిత్రపరుచుకోవాలంటే దేవుని వాక్యం ద్వారానే మనము పవిత్రపరుచుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యము నిత్యము ధ్యానించడం వల్ల, దేవుని వాక్యం అనే ఉదక స్థానము చేయడం వల్ల మనం పవిత్ర పరచబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఈ రీతిగా ఉంటది. లాస్ట్ ఉదక స్థానము మహిమగల సామంగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. మనం పరిశుద్ధ పడాలి అంటే, పవిత్ర పడాలి అంటే వాక్యమే. నిత్యము మనం వాక్యం ధ్యానించడం వల్ల, దేవుని దగ్గరికి వచ్చి వాక్యంతో నిత్యం మనం పరీక్షించుకోవడం వల్ల మనకు పరిశుద్ధత, పవిత్రత కలిగిద్ది. మనము పవిత్రతయు పరిశుద్ధత కలిగితేనే దేవునికి అతి సన్నిహితంగా ఉండగలుగుతాం. దేవుడి పట్ల మనం మంచి ఉద్దేశం కలిగి మన హృదయాన్ని మన తలంపులను పవిత్రపరుచుకుని పరిశుద్ధపరచుకోవాలి. దీని విషయమే 2 కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా, ప్రియురాలా ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయం ఉండాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మిషం నుండి మనము పవిత్రులుగా చేసుకుందాము. మనము పవిత్రులుగా చేసుకోవాలంటే మొదటగా వాక్యం అనే ఉదక స్థానము మనలో ఉండాలి. తర్వాత దేవుని భయముతో పరిశుద్ధత కలిగి మనము దేవునికి చేరువై ఉండాలి. మనం పవిత్రులుగా కావాలంటే ప్రతిదినము దేవుని వాక్యం చదువుతూనే ఉండాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా మన పవిత్రత గురించి, పరిశుద్ధత గురించి ఈ రీతిగా ఉంటది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేసేది మొదటిగా దేవుని యొక్క వాక్యం, ఉదక స్థానము, మనం దేవునికి చేరువై ఉండుట. నెక్స్ట్ ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడతామట. దేవుని యొక్క రక్తం ద్వారా మనము పవిత్ర పరచబడాలి. ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. మనలో పాపము ఉండకూడదు అంటే, పాప ఆలోచన మన రాకూడదు. దేవునికి చేరువుగా ఉండాలంటే మనం మొదటగా చేయవలసిన పని, మనం పవిత్రపరుచుకుని పరిశుద్ధత కలిగి దేవునిని ఆచరిస్తూ ఉండాలన్నమాట నిత్యం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా దీని విషయమే మనం ఉంటది. ప్రియులారా,
ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా మూడు ఆయన నిరీక్షణ మూడు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన అపవిత్రుడై ఉన్నట్లుగా పవిత్రుడై ఉన్నట్లుగా తను తాను పవిత్రంగా చేసుకోవాలి. దేవుడు పవిత్రుడు, మనం కూడా పవిత్రత, మనలో పాపం ఉండకూడదు. మనము మనుషులం కాబట్టి ఏదే విషయంలో పాపంలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఉదక స్థానము ద్వారా మనల్ని పవిత్రపరుచుకుని దేవుని వాక్యం నిత్యం ధ్యానించుకుని పాపాలు ఒప్పుకుని ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన పవిత్రుడు గనక మనం కూడా పవిత్రత కలిగి ఉండాలి. పాత నిబంధనలు అయితే ఈ ధన్యత వారికి లేదు. వారి పాపం చేస్తే బలిలు అర్పించేవారు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు గొప్ప ధన్యత కలిగి ఉన్నాం. మనము బలలో పాలు పంచుకునే ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకుని మనం పరీక్షించుకుని ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలన్నమాట. దేవుని దగ్గరికి చేరేటప్పుడు మనలో పాపం ఉందనుకో, అయ్యా ఈ విషయంలో నేను పాపం చేస్తున్నాను, దయతో నన్ను క్షమించండి అని దేవుణ్ణి అడిగి మనం దేవునికి చేరువైతూ ఉండాలి. అప్పటి కాలంలో బబులోనికి దేవుడు చెరలోనికి మన యూదా ప్రజలను కొనిపోయినప్పుడు ఒక ప్రవక్త అబద్ధ బోధ చేశారు. అబద్ధ బోధ చేసినప్పుడు వారు ఆ బోధను నమ్మి నిజం అనుకున్నారు. మనం కూడా కొన్ని విషయాల్లో కొందరి ప్రవక్తల మాట విని మనము దేవుణ్ణి అడగకుండా వారి మాటనే శాసిస్తుంటూ వారి మాట నిజమన్నని భ్రమలో పడిపోతుంటాం. ఆ విషయమే మన మధ్యకు అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధన బోధిస్తూ ఉంటారు. కానీ మనము దేవుని కనుక్కుని నిరీక్షణ కలిగి ఇది నిజమా అని దేవుని యొక్క ఆత్మ ద్వారా తెలుసుకుని మనం పరీక్షించుకుని దేవుని అడిగినాకే మనం ముందుకు సాగాలన్నమాట. అప్పుడు యూదా ప్రజలు దేవుని అడగకుండా అబద్ధ ప్రవక్త అయిన మాట ఒకసారి చూద్దాం. అబద్ధ ప్రవక్త మాట ధ్యానిద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము హనన్య, అబద్ధ ప్రవక్త హనన్య చెప్తారన్నమాట. ఆయన మాట ఒకసారి ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంటుంది. యాక్చువల్లీ దేవుడు ఏం చెప్తారంటే, మీరు 70 సంవత్సరాలు బబులోనులో కొనుక్కోబడతారని చెప్తే, ఇర్మియా అలా కాదు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, జస్ట్ 2 years లో మనం విడిపిస్తాడు, మళ్ళా యెరూషలేముకు తీసుకొస్తాడని చెప్తారన్నమాట. ఒకసారి మనం ధ్యానిద్దాము. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. ఈ ప్రవక్త పేరు హనన్య. సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము, నేను చదువుతా బ్రదర్, 5వ నెలలో యాజకుల ఎదుటను ప్రజల ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగును ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను బబులోను రాజు కాడిని విడిచి ఉన్నాను. 2 సంవత్సరాలు ఇక్కడ 3వ వర్షం చెప్పారు. 2 సంవత్సరంలోగా బబులోను రాజు నెబుకద్నెజరు సాల్లను మళ్ళా మిమ్మల్ని తీసుకొస్తాడు అని చెప్తారన్నమాట. 2 years అని చెప్పి అనన్య చెప్తాడు. ఆయన సొంత ఆలోచన, దేవుని అడగలేదు. ఈయన అబద్ధ ప్రవక్త. దేవుడు ఇదే అధ్యాయంలోనే ఆయనకు మరణం చూపిస్తారన్నమాట. ఇదే అధ్యాయము 17వ వచనంలో ఆయన చనిపోతాడు, మరణం పొందుతాడు. మనకి ఎవరైనా ఏమైనా చెప్తే, ఏ సేవకులైనా ఫస్ట్ మనం దేవుణ్ణి అడగాలి. మీకు ఇది జరిగిపోతుంది, ఇది అయిపోతుంది అని భ్రమలో ఉండకూడదు. ప్రతిదీ ఉదక స్థానం ద్వారా దేవుని దగ్గరకు వచ్చి పవిత్రపరుచుకుని నిరీక్షణ కలిగి, అయ్యా ఇది నీ చిత్తములో ఉందా, మాకేనా చెప్తున్నారు నిజమా అని కనుక్కుని మనం పరీక్షించుకుని ముందుకు సాగాలన్నమాట. యాక్చువల్లీ ఇర్మియా చెప్పింది, ఇర్మియా ద్వారా దేవుడు చెప్పాడు, మీరు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారు అని. కానీ హనన్య ఏం చెప్పాడు, 2 years లోనే మమ్మల్ని విడిపిస్తాడని చెప్పారు. వారి మాట నమ్మినందుకు వారు చాలా వేదనకు గురయ్యారు, చాలా శోధనకు గురయ్యారు. దేవుణ్ణి అడగడం మానేసి 2 years అయిపోతాను ధైర్యంతో ఉన్నారు. కానీ ఎంతో నరకము, ఎంతో బాధ అనుభవించవలసి వచ్చిందన్నమాట. మనం కూడా చాలా జాగ్రత్త కలిగి బోధించినప్పుడు ప్రతిదీ ఇది బైబిల్లో ఉందా, వాక్యానుసారంగా ఉందా అని మనం పరీక్షించుకుని దేవుణ్ణి అడుగుతూ ఉండాలన్నమాట. ఇర్మియా
ప్రవక్త చెప్పిన ఆ 70 సంవత్సరాలు ఎక్కడ ఉందనేది ఒకసారి మనం ఈ వాక్యంలో చూద్దాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఇర్మియాకు చెప్తారన్నమాట. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమును 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలం నాకు మిమ్మల్ని తప్పించి తిరిగి మిమ్మల్ని యెరూషలేముకు తీసుకొస్తానని దేవుడు ఇర్మియా ద్వారా చెప్పారు. వీరు 70 సంవత్సరాలు కంపల్సరీ మీరు ఆ చెరలో ఉంటారు, ఆ చెరలో ఆ కాడి మీరు మొయ్యాలి అని దేవుడు చెప్తారు. దీని విషయమే దానియేలు కూడా ధ్యానిస్తారన్నమాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో కూడా దేవుడు 70 సంవత్సరాలు వాళ్ళకి అనుభవించిన విషయమే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా దానియేలు ఈ రీతిగా అంటాడు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలు నేను యెహోవా తన ప్రవర్తన ఇర్మియాకు సెలవిచ్చిన తెలియజేసినట్టు యెరూషలేమునకు పాడుగా 70 సంవత్సరములు సంపూర్తి అయినవని గ్రంథంలో గ్రహించి తిని ఈయన గ్రహించాడు. దానియేలు గ్రహించి 70 సంవత్సరాలు అయినాక దేవుని మళ్ళీ అడుగుతాడు. దానియేలులో చాలా గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి. ఇది మనం ఫస్ట్ ఒకటే క్యారెక్టర్ మనం ధ్యానిస్తున్నాము. అన్నది తాను ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, పవిత్రత కలిగి ఉన్నాడు. ఆయన చాలా ఉన్నాయి. ప్రార్థనలు మరియు సమాజంగా కూడి ప్రార్థించడము, వ్యక్తిగతంగా ప్రార్థించడము, కళల స్వభావం, కళల గురించి భావం చెప్పడము, దేవుణ్ణి ఆనుకోవడము, ఆయనకి వ్యతిరేకంగా శాసనం ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా దేవుణ్ణి ఆనుకున్నాడనే విషయం చాలా ఉన్నాయి. మనం అయితే ఒకటే విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయంలో ఏంటంటే మనం ఎలా పవిత్రపరుచుకుని దేవునికి దగ్గర రావాలి, మనం ఏ ఉద్దేశం కలిగి ఉండాలని దానియేలు గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా కనిపెట్టుకుని ఉండాలి, ఏ రీతిగా దేవుని ఉద్దేశాలు కలిగి ఉండాలని. అంటే దేవుని బిడ్డలకు శ్రమలు తండ్రి ఏ రీతిగా కుమారుని శిక్షిస్తాడో ఆ రీతిగా మన తండ్రి అయిన దేవుడు మన పితరులకు ఈ యొక్క శిక్షను ఇస్తున్నాం అన్నమాట. మనం క్రమశిక్షణలోకి రావడానికి, దేవునికి చేరువడానికే తప్ప ఆయన మనల్ని హాని చేయడం కాదు. మన పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు ఆయన. దాని విషయమే ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము దేవుడు మనం శిక్షిస్తే మనం ఏ రీతిగా ఉండాలి అనే విషయంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం శిక్షను తృణీకరించకూడదని, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించుకోము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించునని హెచ్చరికను మర్చితిరి. దేవుడు మనం శిక్షించినప్పుడు మనము ఆ శిక్షను తృణీకరించకూడదు, అంగీకరించి ఆయన త్రోవలోనే మనము నమ్మకము కలిగి, మంచి ఉద్దేశం కలిగి, మనలో పాపం ఉండకుండా పవిత్రత కలిగి జీవించాలన్నమాట. ఇక్కడ హెబ్రీయులు 12:7-9 దాకా అదే ఉంటుంది అన్నమాట. మరియు శరీర సంబంధులేమి శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. దేవుని కుమారులుగానే మనల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుల వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే కానీ కుమారులు కాడు. మనం శిక్షను తృణీకరించామనుకో మనము దుర్బుజులమే, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారమే. దేవుడు అనుమతించిన ప్రతి శ్రమను మనము విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆ శిక్షను మనము అనుభవించాలి. ఈ రీతిగా 12:10లో కూడా ఉంటుంది. కొన్ని దినముల మట్టుకే మనము ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిన కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకైన శిక్షించున్నాడు. మనకు మేలు కలగడానికే దేవుడు ఈ యొక్క శిక్షను, ఈ యొక్క శ్రమను, ఆ యొక్క బబులోని చెరలోకి దేవుడు మన పితరులైన యూదా ప్రజలను అప్పచెప్పాడు. ఇప్పుడు మనకు కూడా శ్రమలు వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా మనము దేవుడు మనకి మేలు చేయడానికే ఆ శిక్షను మనకిస్తున్నాం అన్నమాట. ఏది ఉత్తమము, ఏది దేవుని ఉద్దేశమో మనం తెలుసుకుని మనం ముందుకు సాగాలన్నమాట. ఇర్మియా గ్రంథము 29:11లో కూడా దేవుని ఉద్దేశం ఏముంది మనం తెలుసుకుని, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో కూడా
దేవుని ఉద్దేశాలు ఉంటాయి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుతున్నాను. ఎరుగుదును. రాబో కాలం మందు మీకు నిరీక్షణ తగినట్లు కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలోని గాని హానికరమైన కావని కావు. దేవుడి ఉద్దేశాలు మన పట్ల ఎలా కలిగినంటే హానికరమైన కాదు. ఆ శిక్షలన్నీ మనకు మంచి ఉద్దేశాలే. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలన్నమాట. ఆయన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఉత్తముడు అని మనము దేవుని చిత్తం పరీక్షించి మన అంతా మనము రూపాంతరం చెందాలన్నమాట. రూపాంతరం చెంది దేవునిలో అతి చేరువైతూ ముందుకు సాగుతూ ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం ఏ రీతిగా ఆయన ఉద్దేశము, ఆయన ఉత్తముడు, ఆయన రుచి చూసుకోవడం గురించి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కూడా ఈ రీతిగా ఉంటది. మీరు లోక మర్యాదను అనుసరింపక, లోకం వైపు మనం చూడకూడదు, లోకం లాంటివి ఆశించకూడదు. మనము పై వాటిని ఆశించాలి, దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. తర్వాత ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనమగడం వలన రూపాంతరం పొందుడి. మనము రూపాంతరం పొందాలి, దేవుని చిత్తము కనుగోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలన్నమాట. అయ్యా, ఇది నీ చిత్తంలో ఉందా? మేము నీకు అనుకూలంగా ఉన్నామా? ఇంకా మాలో నీకు వ్యతిరేకత ఉందా అని మనల్ని మనం తెలుసుకుని కనిపెట్టుకుని ఉండాలి. మనం ఏ రీతిగా కనిపెట్టుకోవాలనే విషయంలో కీర్తనకారుడు 27వ అధ్యాయం లాస్ట్ వర్షన్లో కూడా చెప్తాడు, దేవుని కొరకు ఏ రీతిగా కనిపెట్టుకోవాలి. సరే, ధ్యానిద్దాము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము లాస్ట్ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయము నిర్భరముగా ఉంచుకోవాలి. మనలో భయం ఉండకూడదు. లోకాశల కొరకు, లోక తలంపులకు విడిచిపెట్టి ధైర్యము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. లాస్ట్ ఉంటుంది కదా, యెహోవా కొరకు కనిపెట్టుకుని మనం ఉండాలి. దేవుడు మనల్ని క్రమశిక్షణలో తెచ్చుకోవడానికే ఈ యొక్క శిక్షలు, ఈ యొక్క లోకంలో శ్రమలు, అవన్నీ మనం పరీక్షించి దేవుని చిత్తము కనుక్కుని అతి చేరువుగా మనల్ని మనం పవిత్రపరుచుకుని దేవుని వాక్యం ద్వారా దేవుని ఉదక స్థానం నిత్యము దేవునికి చేరువైతుంటూ దేవుని యొక్క రక్తములో పవిత్రపరుచుకుని దేవునికి చేరువైతూ ఉండాలి. ఇక్కడ దానియేలు అదే రీతిగా చేశాడు. గొప్ప కార్యములు చేస్తాడు. గొప్ప కార్యం అంటే ఆత్మీయ గొప్ప కార్యములు, లోకపరమైన కార్యాలు కాదు. దేవునితో అతి చేరువైతూ దేవునికి దగ్గరైతే వచ్చాడనమాట. ప్రతి విషయంలోనూ ఆయన తినే ఆహారం కానీ, ఆయన పనిచేసే ప్రతి విషయంలో కూడా మొదటగా ఏదైనా సరే హృదయం పరిశుద్ధపరచుకుని దేవుని చేరువుగా వెళ్ళి దేవుని అడుగుతూ వచ్చాడు. ఒకసారి దానియేలు గ్రంథము 11:32 ఒకసారి ధ్యానించుకుని లాస్ట్ వచ్చినాం, మళ్ళీ ఒకసారి ధ్యానించుకుందాం. 11:32 అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. మనము మన జీవితంలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరగాలి అంటే మొదటగా మనం చేయవలసింది మనల్ని మనము పరిశుద్ధపరుచుకుని దేవునికి దగ్గరగా వస్తూ చేరువైతూ మనం పాపాలను విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మీయ బలం కలిగితే మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహా కనికరంగుడు తండ్రి, ప్రేమమయుడు, దయామయుడు యేసయ్య, దానియేలు గ్రంథము తండ్రి 11వ అధ్యాయము 32 ద్వారా మాతో క్లుప్తముగా మాట్లాడిన విధానానికి నీకు వందనాలు అయ్యా. నేనైతే అల్పుడను, యోగ్యత లేని వాడిని, నువ్వు నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మాలో అపవిత్రత ఉందేమో, అవును తండ్రి, మీరు మాతో మాట్లాడారు. మేము పరిశుద్ధత కలిగి, అవును తండ్రి అయ్యా, మమ్మల్ని మేము ఒక ఉద్దేశం కలిగి ఉండాలని పట్ల అయ్యా, మంచి స్వభావం కలిగి అయ్యా, రక్తములో కడిగి ప్రోక్షించబడి అయ్యా, మేము తండ్రి పరీక్షించుకుని అయ్యా
అతి చేరువయ్యేలాగా మా యొక్క జీవితంలో మీరు గొప్ప కార్యములు చేస్తారని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి ఒక నామాన్ని హెచ్చిస్తూ ఒక ప్రార్థన యేసు క్రీస్తు నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.